ఒక విషయం చెప్పాలి అంటూ సిపాయిల దగ్గర అనుమతి తీసుకొని నేరుగా ఆయన దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. అయితే ఇంద్రద్యుమ్నుడు, నువ్వు భార్యకి మోసం చేసినందుకు బాధపడద్దు. రేపో మాపో దేవాలయంలో ఈయన్ని ప్రతిష్ఠించిన తర్వాత వాళ్ళు కూడా దాంట్లో పాల్గొనొచ్చు. వాళ్ళకి నీకు భగవంతుడు మేలు చేస్తాడంటూ ఒక విషయాన్ని చెప్పాడు. ఎవరు చెప్పారంటే ఇంద్రద్యుమ్నుడు ఈ విద్యాపతికి. ఏమని? ఓ విద్యాపతి, నీవు రాక మునుపు అంటే ఈయన రాక మునుపు ఒక కళ నాకు వచ్చింది. ఆ కళలో ఏమిటి? సముద్రం వైపుగా ఒక దుంగ, చెక్క దుంగ కొట్టుకొస్తున్నది. ఆ చెక్క దుంగతో భగవంతుణ్ణి చెక్కించమని. అయితే నీవు తెచ్చిన ప్రతిమను మనం ఆ చెక్క దుంగలో పెడదాము, పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేద్దామని రాజు తీర్మానించాడు. ఈయనకి కల వచ్చింది ముందు, సముద్రంలో ఒక దుంగ కొట్టుకు రాబోతుంది, దానిని ప్రతిష్ఠించండి అని. ఇంతలో విద్యాపతి కూడా తీసుకొచ్చేసాడుగా ఈ దొంగలించి. ఈ రెండు కలిసి జరిగినవి. అయితే రాజు మళ్ళీ చాన్నాళ్ళు ఎదురు చూశాడు. దేనికి? ఆ చెక్క దొంగ ఎప్పుడు వస్తుందని. ప్రతిరోజు సముద్రం ఒడ్డుకి వెళ్ళేవాడు. ఒకనాడు ఆ మంచి సమయం రానే వచ్చింది. ఒకరోజు ఆ దొంగ నిజంగానే మహారాజుకే కనపడింది, సముద్రంలో కొట్టుకు వస్తున్నట్టు. అలా కొట్టుకు వస్తూ ఉండగా ఇంద్రద్యుమ్నుడు దాన్ని సంతోషంగా తీసుకోవడానికి వెళ్ళాడు. మరి కలలో వచ్చినట్టుగా జరిగింది, కానీ అది ఎంత బలంగా లాగినా రావట్లేదు. ఇంద్రద్యుమ్నుడు చాలా బలస్థుడు, అంతేకాకుండా మంచి భక్తుడు. అతని భక్తి కూడా ఇక్కడ సరిపోలేదు. ఆ తర్వాత ఇంద్రద్యుమ్నుడు చాలా బలమైన పహిల్వానుల్ని, ఋషులను, అప్పట్లో అందుబాటులో ఉన్న ఏనుగులను ఎన్నో విధాలుగా తాళ్ళు కట్టి లాగడానికి ప్రయత్నించాడు. చూస్తే ఆ చెక్క సముద్రం పైన ఇలా తేలుతుంది, అయినా రావట్లేదు. తేలే దొంగని ఇంతమంది లాగిన రాకపోవడం ఏంటి? అప్పుడు ఇంద్రద్యుమ్నుడికి ఈ లలిత, విశ్వావసు గుర్తొచ్చారు. ఆ మహానుభావుడి దగ్గర ఇది దొంగలించావుగా, మనం చేసింది తప్పేమో, మనం స్వాగత సత్కారాలతో వారిని తీసుకొద్దాము, అప్పుడు తప్పకుండా దొంగ ఒడ్డుకు వస్తుందని చెప్పాడు. మహారాజు చెప్పింది ఎవరైనా వింటారు కదా. వెంటనే పరివారం అంతా ఈ విశ్వావసు ఉన్న గూడానికి బయలుదేరారు. ఎన్నో బహుమతులతో హడావిడితో వెళ్ళారు. వారితో పాటు విద్యాపతిని కూడా తీసుకుపోయారు. అయితే ఎప్పుడూ ఆనందంగా ఉండే గూడెం వాళ్ళు విద్యాపతి అలా దొంగతనం చేశాడని వాళ్ళకి తెలిసిపోయింది. ఎందుకంటే అక్కడికి ఎవరూ వెళ్ళరు, విశ్వావసు తప్ప. కూతురు కోసం చూపించినాకేగా పోయింది. అల్లుడు దొంగవాడని బెంగతో ఇటు కూతురు జీవితము నాశనమైనదని ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో మహారాజు రావడం చూసి ఎంతో సంతోషించాడు విశ్వావసు. మహారాజు పరుగున వచ్చి విశ్వావసుని కౌగలించుకున్నాడు. జరిగిన విషయాన్నంతా తెలిపి క్షమాపణ అడిగాడు. తామరు వచ్చి దుంగను తాకకపోతే ఆ శ్రీ మహావిష్ణువు ఒడ్డుకు చేరడని బ్రతిములాడాడు. అప్పుడు విశ్వావసు తన కుమార్తెను చూపించి, అదెంత పని, అలా అనకండి, దైవకార్యమైతే నేను ఆ నీలిమాధవుని నా చేత్తోనే ఇద్దును, కానీ ఏం చేస్తాం, భగవంతుడు రాత అంటూ ఈ గూడెం నుంచి బయలుదేరాడు.
బయలుదేరి పూరి తీరాన తేలుతున్న దుంగను విశ్వావసు తన చేతితో తాకాడు. వెంటనే ఆశ్చర్యంగా ఆ శ్రీకృష్ణుడు మహిమతో దానంతటదే అలా సముద్రాలకి తేలుతూ ఇంద్రదుమ్నుడి వద్దకు చేరింది ఆ దుంగ. అయితే ఈ దుంగ చేరినాక ఇంద్రదుమ్నుడికి ఒక కొత్త సమస్య వచ్చింది. అదేమిటి మరి వచ్చేసిందిగా, ఏమిటి కొత్త సమస్య? ఈ శిల్పులందరూ చేతులు ఎత్తేశారు. ఈ దుంగ చాలా గట్టిగా ఉంది, రాయిలైనా కలుస్తున్నాయి, అంటే చెక్కగలుగుతున్నాము, దీనిని మేము చెక్కలేము, ప్రత్యేక శిల్పులు ఉంటారేమో కనుక్కోమని చెక్కలేమని చేతులు ఎత్తేశారు. ఇంకా అది చెక్కుతేనేగా ఈ విద్యాపతి తీసుకొచ్చిన ప్రతిమను పెట్టేది. అప్పుడు మహారాణి గుండీచకు ఒక ముసలి శిల్పి చేస్తాడని వార్త వచ్చింది. ఎవరా ముసలి శిల్పి అంటే విశ్వకర్మ ఒక వృద్ధుడి వేషంలో మహారాణి కొలువుకు వెళ్ళాడు. అయితే ఆయన నేను చేయగలను, కానీ నేను చేసేటప్పుడు మధ్యలో తలుపు కొట్టకూడదని చెప్తాడు. నాకు సంబంధించిన ఆహార ధాన్యాలు, మంచినీళ్ళు ముందుగానే ఇవ్వాలని చెప్తాడు. మహారాణి మహారాజు ఇద్దరు కలిసి ఆ శిల్పి మాటలకు ఒప్పుకుంటారు. ఒప్పుకొని ఎవరు రాని మంచి ప్రదేశము అతనికి ఇస్తారు. అతనికి 21 రోజులకు సరిపడిన ఆహారము అన్నీ ఇస్తారు. ఎందుకంటే ఆయన 21 రోజులు సమయం అడిగాడు. అతనికి అన్నీ ఇచ్చిన తర్వాత ఈ 20 రోజులు బాగానే అయింది. 21వ రోజు గుండీచాకి అసలు ఏ శిల్పము కొడుతున్నట్టు వినపట్లే. ఆ గది బయట తలుపు దగ్గర చూపెట్టి చూసింది. అసలు ఈయన పని చేస్తున్నాడని కోపంతో చటుక్కని తలుపు తీసేసింది. చివరి రోజు ఆవిడ చూస్తుండగానే ఆయన విశ్వకర్మ రూపంలో అదృశ్యమైపోయాడు. ఆ శిల్పాలు సగం చెక్కి ఉండిపోయాయి. అప్పుడు గుండీచా ఎంతో బాధపడుతూ రోధించింది. ఆ తర్వాత తన వెంట వచ్చిన ఇంద్రదుమ్నుడు భగవంతుడు ఈ రూపంలో మనుషులకు సాక్షాత్కరించబోతున్నాడేమో అని అనుకొని ఆ సగం ఉన్న ప్రతిమల్నే స్థాపించాడు. అందుకే జగన్నాథుడి రూపము అలా అసంపూర్ణంగా ఉంటుంది. వాళ్ళెవరు? బలభద్ర అంటే కృష్ణుడు అన్నయ్య, సుభద్ర, జగన్నాథుడు అంటే కృష్ణుడు. వీళ్ళు ముగ్గురు అసంపూర్ణంగానే ఉంటారు. గుండీచా చేసిన తప్పు వల్ల విగ్రహాలు అసంపూర్ణం అయిపోయాయి. ఇంద్రదుమ్నుడు భగవంతునిచ్చిన ఆజ్ఞ అనుకొని ఆ విగ్రహాలను స్థాపించాడు. చాలామందికి జగన్నాథుడి రూపం ఎందుకు అసంపూర్ణంగా ఉందో తెలియదు. అలాగే ఆ తెలియని వారికి తెలపడానికి మేము ఈ కథని చెప్పాము. విశ్వకర్మ విగ్రహాలను చెక్కుతూ ఉండగా మహారాణి చివరి రోజు తలుపు కొట్టేసింది. దానివల్ల విశ్వకర్మ అసంపూర్ణంగా విగ్రహాలను వదిలేశాడని ఆ స్థల పురాణం చెప్తుంది. అయితే ఇంకొక విషయం, ఆ దేవాలయానికి ఇప్పటికీ పూజారులు విద్యాపతి యొక్క వారసులు. పూరి జగన్నాథుడి గురించే కాకుండా ఎన్నో రకాల మంచి స్థల పురాణములు, మంచి ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాము. మీరు వాటన్నిటినీ చూడండి. మేము మంచి
ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తున్నాము. తర్వాత ఈ పురాతనమైన దేవాలయాల గురించి చేస్తున్నాము. మీకు ఉపయోగపడే ఎన్నో వీడియోస్ని మేము చేస్తున్నాము. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.